ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు ఏదైతే వింటున్నావో అది నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. రోమిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 18 వచనాలు చూసినప్పుడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పున్నది ఏమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందు అంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళెను. ఈరోజు ప్రతి దినము దేవుని యొక్క వాక్యము విస్తారంగా ప్రకటించబడుతూ ఉంది. అనేక సంగతులు వినడం వల్ల అనేక మంది అప్పటికి అవిశ్వాసంలో ఉన్నప్పటికీ దాన్ని ధ్యానించడం వల్ల వారెంతో విశ్వాసంతో దేవుడి సన్నిధిని సమీపిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 31వ వచనం నుంచి, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవుడిని అడుగుచున్నావా అన్నది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైన కుమారి, నీ విశ్వాసాన్ని స్వస్థపరచెను, సమాధానం గలతనవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునని ఆమెతో చెప్పెను. కనుక రక్తస్రావం కలిగిన స్త్రీకి వేరే అవకాశం అయితే లేదు. ఎన్నో తిప్పలు పడింది, ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంది, కానీ ఆమెకు విడుదల లేదు. కానీ ఆమె హృదయంలో ఒక విశ్వాసం కలిగి ఉంది. ఆమె హృదయంలోకి శ్రేష్టమైనటువంటి విశ్వాసాన్ని తెచ్చుకుంది. సరే, ఆయన వస్త్రాలు నేను ముడితే నేను బాగుపడతానని ఆలోచన చేసుకుంటూ ఉంది. ఈ దినాన ఎంతోమంది వినుట వలన కాకుండానే వారి యొక్క ఆలోచనల్లో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడి మీద ఆనుకున్నప్పుడు కార్యాలు జరుగుతూ ఉంటుండగా, మరి వినుట వలన అయితే విశ్వాసం ఉంచినటువంటి వారందరి జీవితంలో కూడా గొప్ప కార్యం జరుగుతుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఆమె కూడా ఎంతోమంది ప్రభు గురించి మాట్లాడుకుంటూ వినడం వల్ల ఆ విన్నదంతా దాన్ని బట్టి ఆమెకు హృదయంలోని అటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఆయన వస్త్రాలు నేను ముట్టుకుంటే నేను విడుదల పొందుకుంటానని. కనుక వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఖచ్చితంగా వినకుండా విశ్వాసం అయితే కలగదు, కానీ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అప్పుడు ఆమె అనుకుని ఉంది, ఆయన వస్త్రాలు ముడితే నేను బాగుపడతాను కదని ఆమె అనుకుని ఉంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇక బాతుకుని ఎందుకు శ్రమ పెట్టదు వన్రి. యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం వచ్చమని సమాజపు అధికారితో చెప్పాను. కనుక ఇప్పుడు అతడు రక్తస్రావం కలిగిన స్వస్థపరచబడ్డాన్ని అతను చూస్తూ ఉన్నాడు. కానీ ఆ ఇంటి దగ్గర అతని కుమార్తె చనిపోయినటువంటి వార్త అతను పూర్తిగా అతని విశ్వాసాన్ని అంతటినీ మార్చివేసి ఉండొచ్చు. కానీ ప్రభు అయితే అన్నారు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. గుడ్డిగా విశ్వాసం ఉంచడం కాదు, కానీ ఈ దినాన ప్రభు మాట్లాడుతున్న మాటల్లో ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి వాడై ఉన్నాడు, ఆయన ఎలా నడిపించేవాడై ఉన్నాడు, ఆయన మన కొరకు ఏం చేస్తున్నటువంటి గ్రహింపు ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉండాలి. 37వ వచనంలో, పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానీక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించున్నట్టు చూచి, లోపలికి పోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చున్నారు, చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన అపహసించరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండిన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పెట్టి, తల్లి తాకుమే ఆమెతో చెప్పగా, ఆ మాటకు చిన్నదాన్ని లెమ్మని నీతో చెప్పుచున్నాను అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను. ఆమె 12 సంవత్సరంలో ప్రాయం గలది. వెంటనే వారు బహుక విస్మయముందిరి. కనుక దేవుడి మాట యందు విశ్వాసం ఉంచి, ఇది ఏ కాలంలో జరిగింది అనేది కాదు, దేవుడి మాట యందు విశ్వాసం ఉంచాలి అనే దాని గురించి ఈ లేఖనం అయితే నీకు ప్రకటించబడుతూ ఉంది. కనుక క్రీస్తు గురించి అయినటువంటి ఏ మాట అయినా నువ్వు విన్నప్పుడు దాన్ని సంపూర్ణంగా నమ్మడానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. దాన్ని బట్టి ఎన్నడూ కూడా నువ్వు సందేహించకూడదు. ఎందుకంటే ఆయన మాటలన్నీ అగ్నితో పుటము పెట్టబడినటువంటివిగా ఉంటాయి. అవి ఎంతో శ్రేష్టమైనవి. నీ విశ్వాసం అధికమవుతూ ఉన్నప్పుడు, నువ్వు దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగిస్తుండగా తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది నీ వలన అయితే ఇంకా మంచిదని మీరు మాట్లాడుచుండగా, ఈ దినమున ప్రతి ఒక్కరి జీవితంలో వినుట వలన గొప్ప కార్యం జరిగించి నీ మహిమ సన్నిధిని నిప్పి నడిపించి బలపరిచి కృప చూపి మీరే మహిమగత ప్రభావాలు పొందమని, వారు కలిగిన ప్రతి పరిస్థితుల్లోంచి విడిపించి గొప్ప చేసి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.